ఏదైతే ఉందో మా మదర్ అండ్ ఫాదర్ సో ప్రతిరోజు బయట కూలి పనులకు వెళ్తూ, ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు కదండి. సో చాలా మంది ఈ రోజు బయట మార్కెట్ లో ప్రతిరోజు వర్క్ వెళ్తేనే మనకి ఇల్లు గడుస్తుంది. మా మదర్ కూడా ప్రతిరోజు మనకి డైలీ వర్క్ వెళ్తూ సో అక్కడ ఒక 200-300 పైగా ఎర్న్ చేస్తుండేవాళ్ళు. మా ఫాదర్ కూడా ఖచ్చితంగా ఏదైతే పొలంలో వర్క్ చేస్తుండేవాళ్ళు అనమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో అయితే నేను కూడా మీలాగే ఫార్మసీ చదువుకున్నప్పుడు నేను ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయిన తర్వాత నా కోర్స్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నేను కూడా మీలాగే కోచింగ్ తీసుకొని, ఓకే, ఈ కానిస్టేబుల్ కి, ఈ ఎస్ఐకి నేను కూడా అప్లై చేశాను. అప్పుడు ఆ టైంలో నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడినప్పుడు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఏవైతే ఉన్నాయో రెండింటికి అప్లై చేశానండి. ఓకే, సో ఆల్రెడీ నేను ట్రాక్ లో ఆల్రెడీ మీకు తెలుసు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఆల్రెడీ మొత్తం అన్ని పాస్ అయ్యి, ఓకే, యాక్చువల్ గా బయట మార్కెట్ లో మనం ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ కి సంబంధించి కొంత ప్రిలిమినరీ టెస్ట్లు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాతనే మాత్రమే ఫైనల్ గా మనకి ఏదైతే ఉందో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. నాకు యాక్చువల్ గా అండి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే ఉన్నాయో మొత్తం 6 టెస్టులు నేను కంప్లీట్ గా నేను పాస్ అయ్యాను. లాస్ట్ ఫైనల్ ఏదైతే ఉందో ఒక 18 మార్కులు కంప్లీట్ అయ్యింది. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో నేను మాక్సిమం హైదరాబాద్ అక్కడ ఒక 1 year ఏదైతే ఉందో ఒక 18,000కి సంబంధించినటువంటి జాబ్ హైదరాబాద్ లో నాది ఫార్మసీ మొత్తం టాబ్లెట్ సంబంధించినటువంటి కోర్స్ అనేది. ఓకే, సో జాబ్ ఇటు ఒక 15 మార్కులు మిస్ అయ్యింది. ఆ సిచ్యువేషన్ లో నేను హైదరాబాద్ లో, ఓకే, సో ఒక ఇంటర్వ్యూకి అక్కడ సెలెక్ట్ అవడం జరిగింది. యాక్చువల్ అక్కడికి వెళ్ళాను, ఒక 1 year జాబ్ చేశాను. ఒక 18,000 నెలకి ఇచ్చేవాళ్ళండి. హైదరాబాద్ అని తెలుసు, అక్కడ రూమ్ రెంటే దాదాపు 8,000 ఉంది. తర్వాత ఇంటి దగ్గర, ఓకే, ఫ్యామిలీకి ఒక 5 to 10,000 ఇవ్వాలి. కానీ ఎలాగా ఖచ్చితంగా సరిపోయేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో, ఓకే, నేను హాలిడేస్ ఇంటికి వచ్చానండి. అంటే మా విలేజ్ వచ్చాను. వచ్చిన తర్వాత బ్యాగ్ ఏదైతే ఉందో ఇంట్లో బ్యాగ్ అలా పెట్టేసేసి మా ఇంటి దగ్గర ఒక పేపర్, చర్చి దగ్గర ఒక పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఉందండి. ఆ పేపర్ లో క్లియర్ గా ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే క్లాస్ వైజ్ లో ఇచ్చారనమాట. బి ఫార్మసీ వ్యక్తులకి, ఓకే, ఫుల్ టైమ్ గా ఎవ్రీ మంత్ ఒక 30,000 నుంచి 50,000 పైగా తీసుకోవచ్చని పేపర్ లో ఇచ్చారు. నేను ఇమీడియట్ గా అక్కడ 2 నెంబర్లు ఉన్నాయండి. సో 2 నెంబర్లకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అసలు ముందు వాళ్ళకి అసలు ఇక్కడ 50,000 అని రాశారు. ఇది అబద్ధమా నిజమా తెలుసుకుందామని కాల్ చేశానండి. కాల్ చేస్తే అక్కడ సారు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి ముందు ఫస్ట్ అసలు హడావుడి పడద్దు అని చెప్పారు. చెప్పగలేదు సార్, చెప్పండి అని చెప్పాను. చెప్పిన తర్వాత కంపెనీకి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారండి. నేను మా విలేజ్ నుంచి గుంటూరు ఏదైతే ఉందో రావడానికి ఒక 50 కిలోమీటర్ల దూరం అనమాట. ఓకే సార్, నేను వస్తాను, వచ్చి తెలుసుకున్న తర్వాత నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను. నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు డైరెక్ట్ గా కంపెనీ ఆఫీస్ ఉండేదండి. యాక్చువల్ గా అక్కడ గుంటూరులో ఒక చిన్న ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్కి వెళ్ళి నేను 2 ప్రోగ్రామ్స్ విన్నాను. ఓకే, సో నేను ఈ కంపెనీలో జాయినింగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ జూలై 11వ తారీఖున నేను ఆల్రెడీ ఈ కంపెనీలో స్పాన్సర్ అవడం జరిగింది. ఓకే, నన్ను ఈ కంపెనీకి అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ కంపెనీ కొంతమంది పిలిపించిన వ్యక్తులు ఉంటారు కదండి, నరేష్, ఏదైనా సుబానీను, ఇలా మీరు కూడా ఈ కంపెనీకి ఒక వ్యక్తి ద్వారా కదా వచ్చారు. నేను కూడా ఈ కంపెనీకి నన్ను ఈ కంపెనీకి ఇన్వైట్ చేసిన వ్యక్తి అండి. సో మై ట్రైనర్, మా సపోర్టర్, మై గైడెన్స్, మై మెంటర్, సో మై గాడ్ ఫాదర్ కూడా సో సార్ అనమాట, శ్రీనివాస్ సార్ అనమాట. సో సార్ ఆ రోజు నాకు 2 ప్రోగ్రామ్స్ ఓపిక్ గా విన్నా తర్వాత నిర్ణయం తీసుకో అనే ఒక్క మాట చెప్పకపోతే, ఓకే, సో ఈ రోజు ఇంత దూరం వచ్చేవాడిని కాదనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను సపోర్ట్ తీసుకొని సార్ ట్రైనింగ్స్ అని విన్నా తర్వాత, ఓకే, సో ఫస్ట్ బిగినింగ్ అంటే నేను కూడా మీలాగే 2 ప్రోగ్రామ్స్ విన్నా తర్వాత ఫస్ట్ ఈ కంపెనీ ఏదైతే ఉందో స్టార్టింగ్ కస్టమర్ వరకు నేను కూడా చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ చెక్ అండి కంపెనీ ద్వారా నాకు వచ్చిన అమౌంట్ అనమాట 3,732 ఫస్ట్ చెక్ అండి.
అంటే గుంటూరు మొత్తానికి అప్పటికి నెలకి ఒక 10 లక్షలు సంపాదించేటువంటి ఒక వండర్ఫుల్ టాప్ లీడర్ చేతుల మీద గుండా నేను ఓకే ఆయన చేతుల మీదకు ఒక అవార్డు కూడా తీసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఆ టైంలో అనమాట. సో ఎందుకంటే తర్వాత నాకు సార్ చెప్పారు ఓకే ఇక 3,000 ఏదైతే ఉందో స్టార్టింగ్ చెక్ మాతో పాటు ఒక సంవత్సరం పాటు 12 నెలల పాటు డెడికేటెడ్ గా మాతో పాటు వర్క్ చేయమని చెప్పారు. సో సార్ మాకు రెగ్యులర్ గా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు అనమాట. నేను మా పేరెంట్స్ మా కొలీగ్స్ చాలా మంది రిజెక్ట్ చేశారండి కంపెనీకి వెళ్ళినప్పుడు అనమాట. కానీ సార్ చెప్పినటువంటి ఒకే ఒక మాట, మాతో పాటు జర్నీ చేయండి 12 నెలలు. ఆఫ్టర్ 12 నెలల తర్వాత ఓకే మీ లైఫ్ ఒకసారి అప్పుడు మీరు చూడండి అని చెప్పి అన్నారు. నేను 12 నెలలు అనుకుంటే 9 నెలల లోపే కంపెనీలో నేను మేనేజర్ అయ్యానండి. మేనేజర్ అనేది కంపెనీలో ఒక ప్రెస్టీజియస్ పొజిషన్ అనమాట. ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు హైదరాబాద్ లో మేనేజర్ అయినప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ జరిగింది. ఆ సక్సెస్ మీట్ లో ఒక కంట్రీ సేల్స్ చేతుల మీద కూడా ఓకే నాకు మేనేజర్ రికగ్నిషన్ జరిగింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంత మందిలో కొన్ని వేల మంది ముందు అనమాట. ఓకే సో స్టార్టింగ్ చెక్ 3,000. ప్రజెంట్ ఈ కంపెనీలో ఒక మేనేజర్ వర్క్ చేస్తున్నాను. కంపెనీలో నాకు వస్తున్నటువంటి ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఆల్మోస్ట్ ఇక్కడ గమనించగలిగితే 1,37,561 రూపాయలు 76 పైసలు. బయట మార్కెట్ లో ఇలాంటి ఇన్కమ్ నేను ఆ రోజు అనుకోలేదు. కానీ ఈ రోజు నా ఇన్కమ్ వచ్చేసరికి 1,37,000. బయట ఎక్కడన్నా సాధ్యమయ్యే అవకాశం ఉందా? లేదు, అలాంటి అవకాశం లేదు. అంటే సార్ చెప్పింది ఒకటే, 1,00,000 రూపాయలు తెప్పించే బాధ్యత నాది, నాతో పాటు జర్నీ చేయండి. ఒకే ఒక మాట డెడికేటెడ్ గా వాడారు. వాళ్ళతో పాటు ఏం జరిగినా సరే, ఏ రిజెక్షన్స్ వచ్చినా సరే సార్తో పాటు వెళ్ళాను చక్కగా. ఈరోజు చెప్పిన ఏదైతే కమిట్మెంట్ ప్రకారం చక్కగా కంపెనీలో మేనేజర్ అవడం. తర్వాత రీసెంట్ గా ఏదైతే ఉందో కంపెనీలో ఓకే సో మీరు ఒకసారి నా చేంజ్ చూడొచ్చు అనమాట. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఓకే సో నా ఫోటో ఇప్పుడు ప్రెసెంట్ ఓకే 2023 ఫోటో అంటే చాలా చేంజ్ అనమాట. అప్పటికి ఇప్పటికి చాలా కెరీర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే రీసెంట్ గా ఓకే ఈ కంపెనీలో ఏదైతే స్లోగా జర్నీ స్టార్ట్ చేస్తూ ఓకే ఒక్కొక్క అచీవ్మెంట్ అండి. కంపెనీలో రీసెంట్ గా ఏదైతే ఉందో ఒక లగ్జరీస్ కార్ కూడా తీసుకున్నాను. ఒక 12 నుంచి 13 లక్షలు ఖరీదు చేసే కార్ అనమాట. కంపెనీ ద్వారా నాకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి గమనించొచ్చు అనమాట. ఓకే Voice when you draw near, you won't see it coming. Bang, bang, I'm in motion. The hunt is on. To aim is clear. My prey overcoming. Bang, bang, I'm in motion. మా ఫాదర్ తో పాటు ఓకే ఆ కార్ ఏదైతే ఉందో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బయట మార్కెట్ లో ఇలాంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఒక సంవత్సరంలో ఓకే సో మనం ఈ విధంగా మార్చడం అనేది బయట మార్కెట్ లో అసాధ్యం. ఫర్ఎవర్ లివింగ్ కంపెనీలో మాత్రం 100కి 200% అద్భుతమైన సక్సెస్ వస్తుంది అనమాట. ఓకే సో ఇప్పటి వరకు నా గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే సో నెక్స్ట్ మనం మేజర్ ట్రైనింగ్ లోకి వెళ్దాము. ఓకే నేను ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తాను. రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సో ఈ ప్రోగ్రామ్ 40 minutes ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి. 40 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవరైతే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లోకల్ యాప్ ద్వారా కావచ్చు, కుక్కర్ ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ప్రొడ్యూసర్ వల్ల అయినా ఎవరి ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చినా ఫస్ట్ నేను అనే పాయింట్ ఏంటంటే మీరు ఒక చోట కూర్చోండి. ఈ ప్రోగ్రాము ఇది కంప్లీట్ గా ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అండి. ముందు ఒక చోట కూర్చోండి. మేము మాట్లాడేది మీకు క్లియర్ గా
అర్థం అవ్వాలి, ఒక క్లారిటీ ఉండాలంటే ఒక చోట కూర్చోండి. ఫస్ట్ కూర్చొని ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని మేమేం మాట్లాడుతున్నాము, ఎండ్ పాయింట్ మీకు ఏదైతే ఉందో మీరు కంప్లీట్ గా మీకు అర్థం అవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో చాలా మంది 2 ప్రోగ్రామ్స్ విని చాలా మంది ఆల్రెడీ ఈ రోజు ట్రైనింగ్ వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఒక 40 నిమిషాలు ఈ రోజు నేను ట్రైనింగ్ అని మీతో నేను డిస్కస్ చేస్తాను. హ్యాండ్ రైజ్ ఆప్షన్ అడిగినప్పుడు మాత్రమే మీరు ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి మీరు హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఇవ్వటం వల్ల దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. సో దయచేసి ఎవరు హ్యాండ్ రైజ్ ఆప్షన్ ప్రతిసారి ఉపయోగించొద్దు, రైట్? సో ఒక స్మాల్ ప్రెజెంటేషన్ ద్వారా నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తాను అనమాట, రైట్? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ప్రోగ్రామ్ ని వినగలుగుతారో వాళ్ళకి కంప్లీట్ గా అర్థమవుతుంది. ఓకే, సో మధ్యలో మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. సో మీకు అర్థం అవటానికి కూడా మనకు అవకాశం లేదు నాకు, రైట్? సో నా స్క్రీన్ మీ అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను క్లియర్ గా. రైట్, సో వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద మీరు ఎలాంటి కంపెనీలో ఉన్నారంటే దిశ అంటారు కదండి, ఒక మనిషిని దిశ మార్చడం అంటారు కదండి. దిశ మార్చేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో మీరున్నారని మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఫరెవర్ లివింగ్ కంపెనీ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో సార్ మీరు ఎలా చెప్పగలరు? ఓకే, సో నేను ఒక ఫోటో పెట్టాను చూడండి, ఈ స్లైడ్ లో ఒక ఫోటో పెట్టాను చూడండి. ఫరెవర్ లివింగ్ కంపెనీ ఆల్మోస్ట్ 44 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా రన్ అవుతుంది మన కంపెనీ, ఒక్క రిమార్క్ కూడా లేకుండా. ఓకే, సో మనలాగే ఈ కంపెనీ ఆపర్చునిటీ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద పర్సన్ 1995 ఇతను జాయినింగ్. ఓకే, సో వెరీ గ్రేట్ హానర్ పర్సన్ అనమాట. సో హీఈస్ ఫ్రమ్ జపాన్ అండి, మిస్టర్ రోల్ఫ్ కిప్ అనమాట పేరు, రోల్ఫ్ కిప్ అనమాట. ఫరెవర్ లివింగ్ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి అసలు ఎవరు ఉన్నారు అంటే ఈ కంపెనీ ఆపర్చునిటీ ఎంత పెద్దది, మన దగ్గర ఎంత సత్తా ఉంటే అంత మనీ సంపాదించుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం. హీఈస్ ఫ్రమ్ జపాన్, మిస్టర్ రోల్ఫ్ కిప్. ఇతను మంత్లీ ఇన్కమ్ అంట 5,70,00,000 రూపాయలంట పర్ మంత్లీ మన కంపెనీలో తీసుకుంటున్నారంట. ఒకసారి ఆలోచించి చూడండి, కంపెనీ ఎంత గ్రేట్ కంపెనీ కాకపోతే ఈ కంపెనీ ఎంత ఆల్మోస్ట్ ఏ విధంగా యూజ్ చేసుకుంటారనే దాని గురించి అనమాట. 1995 నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. కొన్ని లక్షల మంది ఇతని కింద ఆల్రెడీ వర్క్ చేసే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విషయం మీకు కూడా చెప్పాలి క్లియర్ గా అనమాట. అదేంటంటే మన ఇండియాలో ఆల్రెడీ మన ఫరెవర్ లివింగ్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 22 సంవత్సరాల పైగా అయిందండి మన కంపెనీ ఆల్మోస్ట్ మన ఇండియాలో స్టార్ట్ అయ్యి. ఓకే, ప్రపంచం అంతా ఏం చేయాలో అర్థం కాక, జాబ్స్ లేక, ఓకే, బయట మార్కెట్ లో ఏ ప్రాబ్లమ్స్, నిరుద్యోగం చాలా విలయతాండం చేస్తున్నటువంటి టైంలో మన ఫరెవర్ లివింగ్ కంపెనీ ఫ్రెండ్స్ ద్వారానో లోకల్ యాప్ ద్వారానో వచ్చి విని ఆల్మోస్ట్ మన ఇండియా ఆల్మోస్ట్ ఒక 30 రాష్ట్రాల పైగా ఉన్నాయి. ఒక్క నెలలోనంట 1 month లో మీరు గమనించండి 1 lakh జాయినింగ్. 1 lakh అంటే నెలకొచ్చి 1,00,000 మంది జాయిన్ అవుతారు కంపెనీలో, ఫరెవర్ లివింగ్ కంపెనీలో. మీరు ఉన్నటువంటి కంపెనీ చిన్న చితక కంపెనీ కాదండి. ఒక ఆయన మా ఈది పక్కన, లేదంటే మా విలేజ్ లో ఉన్నది కంపెనీ, లేదంటే మా జిల్లా కంపెనీ అనండి, లేదంటే ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ అండి బాబు. ఇది మీరు అనుకున్నట్టుగా మన గుంటూరులోనో లేదంటే విజయవాడలోనో ఉన్నటువంటి కంపెనీ కాదండి. ఇట్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ గ్లోబల్ కంపెనీలో ఉన్నారనే విషయం మాత్రం మర్చిపోదు. 1,00,000 మంది ఒక్క నెలలో జాయినింగ్ అయ్యి చరిత్ర తిరగరాస్తున్నటువంటి ఫరెవర్ లివింగ్ కంపెనీలు పెరుగుతున్నారు, రైట్? సో దేర్ ఇస్ నో కంపెనీ అంటే బయట మార్కెట్ ఏ కంపెనీస్ కూడా ఇంత, ఓకే, మీకు అమ్మ క్రాఫ్ షీట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, రైట్? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫరెవర్ లివింగ్ కంపెనీ ఎంత గ్రేట్ ఆపర్చునిటీ, నా దగ్గర ఎంత కెపాసిటీ ఉంది సార్, నాకు ఇంత మనీ తీసుకోవచ్చా అన్న ప్రతి వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అనమాట. చాలా మంది ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ లో కొత్త వాళ్ళు ఉన్నారు. సార్ మిమ్మల్ని నేను కొత్తగా చూస్తున్నానండి ప్రోగ్రామ్ లో, మీరు ఎవరో నాకు తెలియదు, ఒకసారి మీ గురించి చెప్తానండి.
అండి. నా పేరు సురేష్ అండి, ఒలివేటి. సో నా క్వాలిఫికేషన్ బి ఫార్మసీ అండి. నాది తెనాలి అన్నమాట, బాపట్ల జిల్లా తెనాలి. ఓకే, బిఫోర్ నేను ఈ కంపెనీకి రాకముందు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఒక సంవత్సరం, ఓకే, ఈ టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీస్ ఒక సంవత్సరం చేశాను. 16,000 నుంచి ఒక 18,000 ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, ఒక హాలిడేస్ ఇంటికి వచ్చినప్పుడు ఒక పేపర్ యాడ్ ద్వారా మీలాగే నేను ఈ కంపెనీకి వచ్చాను. మీరు ప్రజెంట్ ఒక లోకల్ యాప్ ద్వారాను 2 ద్వారాను వచ్చారు. నేను కూడా ఈ కంపెనీకి ఒక పేపర్ యాడ్ ద్వారా వచ్చాను. వచ్చిన తర్వాత నాకు 3 పాయింట్లు బాగా నచ్చింది. కంపెనీ నెంబర్ 1, 2 కోట్ల మంది పైగా పనిచేస్తున్నారు, 44 సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతుంది, 15వ తారీఖు కంపెనీ అమౌంట్ పడుతుంది. 3 విషయాలు నాకు చాలా అవుట్స్టాండింగ్ అర్థమైనవి. అప్లికేషన్ పెట్టాను, కంపెనీకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల పైగా అయిందండి. ఇప్పటి వరకు ఎంత మనీ డ్రా చేసి ఉంటానంటే ఇప్పటి వరకు ఒక 50 లక్షల రూపాయల పైగా తీసుకున్నాను కంపెనీలో. సో ప్రజెంట్ ఈ కంపెనీలో ఒక మేనేజర్ గా ఉన్నాను. ఈ కంపెనీలోకి వచ్చినటువంటి ఎవ్రీ పర్సన్ కంపెనీలో మేనేజర్ అవ్వాలి అని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది అన్నమాట. దయచేసి 10-20 ఏళ్ళకి ఫర్వర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ. 50,000 to 1 lakh అంటే మినిమం ₹1,00,000 సంపాదించడానికి ఈ కంపెనీ అవకాశం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైట్, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను అనమాట నా గురించి. ఓకే సార్, అసలు ఏంటి? ఓకే, సో ఏ గ్లోబల్ బిజినెస్ allowing ordinary people to achieve extraordinary results. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆపర్చునిటీ తీసుకున్న చాలా మంది క్యాండిడేట్స్ అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. మీరు ప్రజెంట్ ఆర్డినరీ అయి ఉండొచ్చు. కమింగ్ డేస్ ఫరెవర్ లివింగ్ కంపెనీ నెక్స్ట్ కమింగ్ 6 to 1 year you have to achieve extraordinary result. ఓకే, అద్భుతమైన ఎక్స్ట్రార్డినరీ పర్సన్ గా మీరు మారబోతున్నారు. ఓకే రైట్, ఇక్కడ ఈ రోజు మన ట్రైనింగ్ ఏంటంటే కంపెనీ మీరు గమనించండి. ఓకే, మన కంపెనీ ట్రైనింగ్ ఏంటంటే ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ హెల్త్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, మన కంపెనీ ఒక మిషన్ స్టేట్మెంట్, ఫరెవర్ హ్యాస్ 1 పర్పస్. ఓకే, ఈ ఎర్త్ మీద ప్రతి పర్సన్ 100 years బ్రతకాలి. ఓకే, 100 years ఉండాలి టు హెల్ప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ లుక్ బెటర్ అండ్ ఫీల్ బెటర్. మీ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్, మనీ ఒకటి, ఆరోగ్యం ఒకటి, 2 పుష్కలంగా తీసుకోవాలి. లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ తో అద్భుతమైన ఐటమ్స్ ఈ రోజు తయారు చేసి ఈ రోజు మన కంపెనీ మన ముందు చూడడం జరిగింది అనమాట. ఓకే, ఈ రోజు మన కంపెనీ చాలా ఐటమ్స్ తయారు చేస్తుంది. సో మన కంపెనీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి సంబంధించిన ఐటమ్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. హార్ట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్ మన కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత బీ ప్రొడక్ట్స్, తేనెటీగలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా మన కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత సోనియా స్కిన్ కేర్ అంటే స్కిన్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. తర్వాత పర్సనల్ కేర్, తర్వాత మనకు వెయిట్ మేనేజ్మెంట్ అంటే బరువు తగ్గడానికి సంబంధించింది. తర్వాత మోకాళ్ళ నొప్పులు, జాయింట్ కేర్ కి సంబంధించింది. ఇలాంటి సెగ్మెంట్స్ మన కంపెనీ ఆల్మోస్ట్ చాలా సెగ్మెంట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. అయితే ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను మీకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్ గా డ్రింక్స్. ఓకే, ఒక సెగ్మెంట్ అలో డ్రింక్స్ అని చెప్తారు అంటారనమాట. ఓకే, మొత్తం జ్యూస్ రూపంలో ఉంటాయి. ఫస్ట్ మన కంపెనీలో వాడాల్సినటువంటి మేజర్ ఐటమ్స్ అనమాట అలో డ్రింక్స్ అనమాట. సో దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీకు ఇంపార్టెంట్ అనిపించింది అంటే మీరు నోట్ చేసుకోబోతున్నాను అనమాట. రైట్, ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్, సార్ మన కంపెనీలో ప్రతి ప్రాబ్లమ్ కి రిజల్ట్ ఉందా అని చాలా మందికి వచ్చే డౌట్ అనమాట. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఫరెవర్ హ్యాస్ A to Z ప్రాబ్లం, ఏ నుంచి జెడ్ వరకు ఎవ్రీ ప్రాబ్లమ్ కి వి హావ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా బయట మార్కెట్ లో మీరు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదు హెల్త్ పరంగా. ఓకే, గమనించండి ఫ్రెండ్. తర్వాత సరే నిజంగా హెల్త్ అనేది అంత ఇంపార్టెంటా? ఇప్పుడు మాకు ప్రజెంట్ లేదంటారా? ఓకే, సో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇండియాలో కానీ ప్రపంచం మొత్తం మీద నిజంగా ఈ రోజు హెల్త్ బాగాలేదు, సో మన లైఫ్ రిస్క్ లో ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి నేను కాదండి, నేను చెప్పడం కాదండి, సర్వే మాట్లాడుతున్నాను. సర్వే మాట్లాడుతుంది ఏంటో చూడండి. ఇక్కడ నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇండియాలో అన్ని దేశాల గురించి పక్కన పెడతాం, ముందు మన ఇండియా సంగతి చూద్దామని అనమాట. మన ఇండియాలో ఓకే ఇప్పుడున్న తరం నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న తరం కావచ్చు, వచ్చే జనరేషన్స్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు బ్రతకగలరు అని ఒకసారి ఒక రిపోర్టు చాలా పెద్ద పెద్ద సైంటిఫిక్ వాళ్ళు గమనించినప్పుడు మీరు గమనించండి, మెన్స్ అంట 67 సంవత్సరాలు తప్ప ఎక్కువ బ్రతకలేరని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఉమెన్స్ అయితే మన ఇండియాలో 69 సంవత్సరాలకు మించి ఎక్కువ బ్రతికేటువంటి ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ చూడండి టాప్
15 కంట్రీస్. సో జపాన్ 85, స్విట్జర్లాండ్ 83, స్పెయిన్ 83, సింగపూర్ 82, అన్ని దేశాలు దాదాపుగా 85, 90 ఎలా ఉంటే మన ఇండియా మాత్రం ఎక్కడో 67, 69. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? హెల్త్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా నువ్వేమి చేద్దామని కూడా కుదరదు. అయితే ఒక డాక్టర్ చెప్తున్నాడండి, ఒక ఫేమస్ డాక్టర్, అది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డాక్టర్ మాట్లాడుతున్నాడు. ప్రైమరీ రీజన్ అసలు ఏంటి ఆయుష్ పెంచాలంటే మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటి? ఫుడ్. క్వాలిటీ ఫుడ్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఓకే ఖచ్చితంగా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డాక్టర్ మాట్లాడు. డాక్టర్ జార్జ్ థామస్ అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తున్నారు. ఓకే, ప్రైమరీ రీజన్ ఫర్ ఫుడ్. ఎవరైతే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లైఫ్ అనేది చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే బానే ఉంది, ఇంతవరకు ఒక మాకు క్లియరెన్స్ వచ్చిందండి, క్లియర్. ఓకే, మరి మన ఫర్వర్ లివింగ్ కంపెనీ ఓకే అయితే ఏదైతే హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవడం కోసం మన కంపెనీ తీసుకున్నటువంటి ఆయుధం ఏంటి, వెపన్ ఏంటి? మన కంపెనీ తీసుకున్నటువంటి వెపన్ ఏంటంటే అలోవెరా. మన కంపెనీ తీసుకున్నటువంటి వెపన్ ఏంటంటే అలోవెరా అన్నమాట. సార్ అలోవెరానా? నాకు ఆల్రెడీ తెలుసండి అలోవెరా గురించి, నాకు ఆల్రెడీ ఇంతకుముందే పరిచయం ఉందండి. ఓకే, మీరు అనుకున్నటువంటి అలోవెరా కాదండి. ఎర్త్ మీద చాలా అలోవెరాస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మన కంపెనీ ఏమైనా మాట్లాడుతుందంటే ఏదైతే విషపూరితం కల ప్లాంట్స్ ను పక్కన పెట్టి సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాటిలో ఉన్నటువంటి ఒరిజినల్ ప్లాంట్ ఏదైతే మన బాడీకి సూట్ అయ్యే ప్లాంట్ మన కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ ఈరోజు బయట మార్కెట్ లో ఎయిర్, ఫుడ్, వాటర్ ఆల్మోస్ట్ మీరు గమనించండి మొత్తం బ్యాలెన్స్ అయింది అనమాట. సో దానివల్ల మీరు గమనించండి బయట మార్కెట్ లో 100 సంవత్సరాలు బతకాలంటే చాలా చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, నేను ఒక వీడియో చూపిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బయట మార్కెట్ లో ఈరోజు నేచర్ అంతా వాటర్ కానీ ఎయిర్ కానీ ప్రజెంట్ కోవిడ్